పాస్టర్ గారు ప్రార్థన చేశారు. నేను ఇంకా కళ్ళు తిరిగి అలా పడిపోయాను వెనక్కి. తలలో నుంచి అరికాల్లోకి ఏంటో లాగుతున్నట్టు వెళ్ళిపోయింది. పోయిండుంటే ఇప్పుడు నేను ఇలా సాక్ష్యం చెప్పేదాన్ని కాదేమో, ఇట్లానే సూసైడ్ చేసుకొని చనిపోయి ఉండేదాన్నేమో అనిపించింది. దేవునికి నా వందనాలు, పాస్టర్ గారికి నా వందనాలు, సంఘానికి నా వందనాలు. నా పేరు హిమబిందు. నేను తాడేపల్లి గూడెం నుంచి, ఈస్ట్ గోదావరి నుంచి ఇక్కడికి వచ్చాను. మా పిన్ని, మా బాబాయ్ కుమార్ గారు ఇక్కడికి నన్ను తీసుకువచ్చారు. 31st నైట్ ప్రేయర్కి నేను వచ్చాను. పాస్టర్ గారు 13 డేస్ ఫాస్టింగ్ ఉండి ఫాస్టింగ్ ప్రేయర్స్ నుంచి బయటకు వస్తున్నారంటే నేను వచ్చా. చాలా డిప్రెషన్లోకి వెళ్ళి ఆ ముందు రోజే 30 నైట్ నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చనిపోవాలన్న స్టేజ్కి వెళ్ళి వచ్చాను. నేను మా పిన్ని ఫోన్ చేసి నేను ఏడుస్తుంటే మాకమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, ఇక్కడికి రా, పాస్టర్ గారు 13 డేస్ ప్రేయర్లో నుంచి వస్తున్నారు, ఫాస్టింగ్ ప్రేయర్స్లో నుంచి అంటే నేను వెంటనే బయలుదేరి మార్నింగ్ 31st మార్నింగ్ బయలుదేరి నేను గుంటూరు రావడం జరిగింది. 31st నైట్ ప్రేయర్కి నేను అటెండ్ అయ్యాను. ప్రియా గార్డెన్స్లో జరిగిన ప్రేయర్కి మా పిన్ని గారు తీసుకొచ్చారు. అప్పుడు పాస్టర్ గారు చెప్తున్న వాక్యం, ప్రతి ఒక్క వాక్యం కూడా నా గురించే చెప్తున్నట్టుగా ఉంది. ప్రతి ఒక్క మాట దేవుడు నాతో మాట్లాడినట్టు అనిపించింది. అసలు నాకైతే చాలా షాకింగ్ అనిపించింది. దేవుడు నాతో నేనంటే ఎంత ఇష్టమా అనిపించింది. నేను సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచనలో నుంచి కూడా బయటపడిపోయాను. ఆ మినిట్ నేను ఎంత తప్పుగా ఆలోచించానో, అసలు ప్రతి ఒక్కరికి నేను చెప్పేదాన్ని సూసైడ్ చేసుకుంటే నేనే తిట్టేదాన్ని ఇట్లా. కానీ నేను ఆ సిచ్యువేషన్ ఆ రోజు ఎందుకు అట్లా జరిగిందో నాకు తెలియదు. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, మా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల అలా చేసుకోవాలన్న ఆలోచనలోకి వెళ్ళిపోయాను. సైతాన్ నన్ను తీసుకెళ్ళింది. చిన్నప్పటి నుంచి నేను ప్రేయర్లో ఉన్నదాన్నే, కానీ అది చాలా రాంగ్. సూసైడ్ అనేది దేవుడికి ఇష్టం ఉండదు. కానీ నేను ఎందుకు అట్లా చేశాను. కానీ 31st నైట్ నన్ను ఇక్కడికి రప్పించి దేవుడు, పాస్టర్ గారి ద్వారా దేవుడు నాతో మాట్లాడినందుకు పాస్టర్ గారికి ఎన్నో వందనాలు తెలియజేసుకుంటున్నాను. పాస్టర్ గారు లేకపోయిండుంటే ఇప్పుడు నేను ఇలా సాక్ష్యం చెప్పేదాన్ని కాదేమో, ఇట్లానే సూసైడ్ చేసుకొని చనిపోయి ఉండేదాన్నేమో అనిపించింది నాకు. తర్వాత పాస్టర్ గారు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా నా గుండెల్లో బాగా దిగిపోయి చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు నుంచి నాకు దేవుడు ఉన్నాడు అన్న ధైర్యం నాకు ఇప్పటి వరకు నన్ను వెంటాడుతూనే ఉంది. నా దేవుడు నా పక్కనే ఉన్నాడు అనిపిస్తుంది. అలాగనే ఫస్ట్ న్యూ ఇయర్లో ఫస్ట్ నైట్ అయితే ప్రియా గార్డెన్స్లో ప్రేయర్ జరుగుతుంది. అప్పుడు కూడా మీటింగ్, అప్పుడు కూడా నేను అటెండ్ అవ్వాను. పాస్టర్ గారు ఎవరు సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నారు, లేచి నుంచోండి, ఇక్కడ 2 సహోదరులు ఉన్నారు అని అంటే నేను వెంటనే లేచి నుంచొని పాస్టర్ గారు అన్నారు, ముందుకు రండి ప్రేయర్ చేస్తానన్నారు. పాస్టర్ గారు ప్రార్థన చేశారు. నేను ఇంకా కళ్ళు తిరిగి అలా పడిపోయాను వెనక్కి. తలలో నుంచి అరికాల్లోకి ఏంటో లాగుతున్నట్టు వెళ్ళిపోయింది. పాస్టర్ గారు అంతగా ప్రార్థన చేసేసరికి నాలో చాలా బెలూను కానీ పైకి ఎగిరినట్టుగా తేలిగ్గా ఉంది నా మనసు అంతా. చాలా ఆనందంతో ఇంటికి వెళ్ళాను. నా భర్తకు కూడా చెప్పాను. అలానే గర్భఫలం గురించి చెప్పారు పాస్టర్ గారు. నిన్న టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ అని వచ్చింది. దేవునికి ఎన్నో వందనాలు తెలియజేసుకుంటున్నాను. 9 months అవుతుంది నాకు మ్యారేజ్ అయ్యి. నిన్న ప్రెగ్నెన్సీ కలిగింది. నిన్న నేను టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది. పాస్టర్ గారు కూడా ఈ మాట నాకు 31st నైట్న వాక్యం ద్వారా చెప్పారు. నాకు అప్పుడు గట్టిగా నమ్మాను, నాకు ఖచ్చితంగా ఈసారి పాజిటివ్ వస్తుంది, ప్రెగ్నెన్సీ వస్తుందని నమ్మాను. అట్లా నేను టెస్ట్ చేసుకుంటే అట్లానే వచ్చింది. అందుకు ఎన్నో వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా జీవితంలో ఇన్ని కార్యాలు, ఇన్ని అద్భుతాలు చేసిన దేవునికి నా వందనాలు, పాస్టర్ గారికి నా వందనాలు తెలియజేసుకుంటూ ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించునుగాక.